బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డికి నోటీస్. ఫామ్ హౌస్లో కోడి పందాల కేసులో విచారణకు హాజరవ్వాలని ఆదేశం. ఫామ్ హౌస్ ఆయనదే. మొత్తం మంచిగా ఇట్లా కోళ్ల పందాలకి ఫ్లడ్ లైట్లు పెట్టి స్టేజ్లు ఏర్పాటు చేసి, ఇది ఎంతకాలం నుంచి నడుస్తున్నది? ఇది నేను అనుకోవడం నెలలు సంవత్సరాల కాలం నుంచి ఇది నడుస్తున్నది. మరి లోకల్ పోలీసులు ఏం చేస్తున్నది? ఇది మౌలికమైన ప్రశ్న. ఇదే లోకల్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసుల మీద ఎంక్వైరీ చేయాలా? వాళ్ళకి తెలియదా? ఫ్లడ్ లైట్ వెలుగుతుండే లైట్లు ఎందుకు వెలుగుతున్నాయని ఒక అనుమానం రాదా? అంటే పై స్థాయిలో ఉన్న అధికారులకో నాయకులకో తెలిస్తే రైడ్ చేయమని చెప్తే ఆ పైనుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇంకెవరెవరో వచ్చి దాన్ని పట్టుకున్నారు. లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐ కానీ సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? ఇది ఒకటే ఫామ్ హౌస్ కాదు, ఇంకా చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి. మొయినాబాద్ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్లో జరిగే దందా అంతా ఇవే. పేకాట, ఇక జరగరానివన్నీ జరుగుతూ ఉంటాయి, జరగకూడనివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇల్లీగలే. ఇప్పుడు ఈయన ఫామ్ హౌస్ కూడా నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంది? అగ్రికల్చర్ ల్యాండ్. ఏం చేస్తున్నాడు? ఫామ్ హౌస్ కట్టి ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరట? ఇగో కోడి పందాలు జరిగిన ఫామ్ హౌస్ ఇదే. ఫామ్ హౌస్లో కోడి పందాలు క్యాసినో నిర్వహించారన్న వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో విచారణకు హాజరవ్వాలంటూ మొయినాబాద్ పోలీసులు గురువారం ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇదే మండలం తొల్కట్టలోని ఫామ్ హౌస్లో మంగళవారం కోడి పందాలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి 61 మంది పైన కేసులు పెట్టారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్సీదని గుర్తించారు. ఈ నేపథ్యంలో గురువారం మాదాపూర్లోని అపర్ణ ఆర్కిడ్స్లో ఉంటున్న ఆయన ఇంటికి ఎస్ఐ ముజఫర్ బృందం వెళ్లి నోటీసు అందించింది. 4 రోజుల్లోపుగా విచారణకు హాజరు కావాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నదట. ఎవరన్నా కూర్చోండి. దాని తర్వాత మరో కేసు నమోదుకు యోచన. ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా పట్టించుకోలేదని భావిస్తున్న పోలీసులు ఎమ్మెల్సీ మీద మరో కేసు పెట్టాలని భావిస్తున్నారట. ఎందుకు? అలా జరుగుతున్నాడు నువ్వు తెలవకుండా జరుగుతుందండి, నాకు అర్థం కాదు. నేను ఎప్పుడో లీజ్కి ఇచ్చినా అయిపోయిందంటే కుదురుతుందా? నువ్వు లీజ్కి ఇచ్చినా అంటే కుదురుతుందా? నీ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు రెంట్కి ఓనర్ ఎవరో రెంట్కి ఇస్తాం మనం ఒక ఇల్లుని, అందులో ఏం జరుగుతుంది నాకు సంబంధం లేదంటే అయిపోద్దా? పోనీ అది ఏదో చిన్న ఫ్లాట్ కాదు కదా, వాళ్ళు ఆల్రెడీ రెంట్కుంటున్నారు, మనం పోవడానికి అవకాశం లేదు అనడానికి. అదో పెద్ద ఫామ్ హౌస్, అది ఎకరాల ఫామ్ హౌస్, అది 10-11 ఎకరాల ఫామ్ హౌస్. అది తొలుత ఫామ్ హౌస్ లీజుకి ఇచ్చినట్టుగా పోలీసులకు సమాచారం వచ్చింది. ఎమ్మెల్సీ న్యాయవాదులు పోలీస్ స్టేషన్లో లీజు ఒప్పందానికి సంబంధించిన కొన్ని పత్రాలు ఇచ్చిరట. ఆ పత్రాలను రెవెన్యూ రికార్డులను పరిశీలించిన పోలీసులు రెండూ సరిపోలడం లేదని గుర్తించిరట. అంత దొంగ అప్పటికప్పుడు తయారు చేసి ఉంటారు. మరిన్ని వివరాలు సేకరించేందుకు విచారణకు రావాలని శ్రీనివాసరెడ్డికి నోటీసు ఇచ్చారు. ఆయన ఇచ్చే సమాధానం ప్రకారంగా తదుపరి చర్యలుంటాయని పోలీసులు తెలిపారు. పందెం బరి గ్యాలరీ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లకు వ్యవసాయ అవసరాలకు వినియోగించే ఉచిత విద్యుత్ వాడారు అని తెలిసి ఆ శాఖ దృష్టి పెట్టిందట. సిగ్గు శరం ఏమన్నా కొంచెమన్నా. ఇంకా నాకు తెలిసి రైతు బంధు కూడా వస్తుంటుంది, ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ అని ఉంది అందులో. నిన్న ఉండే కదా ఇది. దొరకలేదులే కానీ ఇది నేచర్ ఆఫ్ ల్యాండ్ అగ్రికల్చర్ అని ఉంది. ఈ రైతులకు వచ్చే ఉచిత విద్యుత్ని దీనికోసం వాడిరట. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్లో మద్యం లభించిన నేపథ్యంలో ఎక్సైజ్ వాళ్ళు కూడా దృష్టి పెట్టిరట. పోలీసులకు ఇబ్బందిగా పందెం కోళ్ల సంరక్షణ. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్ల పరిరక్షణ పోలీసులకు ఇబ్బందిగా మారింది. మొత్తం 84 కోళ్లు స్వాధీనం చేసుకోగా వాటిని ఫామ్ హౌస్లోనే ఉంచి సంరక్షిస్తున్నారు. వాటిలో ఒకటి గురువారం చచ్చిపోయిందట. స్వాధీనంలో ఉన్న కోడి మరణించడంతో అందుకు కారణాలు, ఇతర వివరాలను రికార్డులో నమోదు చేయాలి. మిగిలిన 83 కోళ్లు స్వాధీనం చేసుకున్న కార్లు, ఇతర వస్తువుల సంరక్షణ కోసం హెడ్ కానిస్టేబుల్ పర్యవేక్షణలో 4 కానిస్టేబుళ్లు 24 గంటల విధుల్లో ఉంటున్నారట. ఫామ్ హౌస్లో క్యాసినో కోడి పందాలకు కేటీఆర్ఏ బాధ్యుడు. అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో క్యాసినో కోడి పందాలు తదితర అక్రమాలకు మాజీ మంత్రి కేటీఆర్ఏ బాధ్యుడని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను క్యాసినో హబ్గా మార్చారు. ఇది ఇక ఉన్నదేనా? కేటీఆర్కి సంబంధం లేకుండా వ్యవహారాలు ఏమైనా ఉంటాయా ఇట్లాంటివి? ఆ తోటలో కార్యకలాపాలతో నాకు సంబంధం లేదు. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మీడియాలో వస్తున్నట్టుగా తొలకట్టలో ఉన్నది ఫామ్ హౌస్ కాదు, తోట 2 గదులు మాత్రమే. తోట 2 గదులు అంటే ఫామ్ హౌసే, ఇంకేముందల్లా? ఇంకా నడిచేదేందల్లా? తోట 2 గదులట.
2018లో సర్వే నెంబర్ 165 పార్ట్ బిలో 10 ఎకరాల ఒక గుంట భూమిని కొన్నా. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆ భూమి వ్యవహారాలను మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డికి అప్పగించా. తర్వాత అక్కడ మామిడి కొబ్బరి తోటలను వర్రా రమేష్ కుమార్ రెడ్డి, ఎం వెంకటపతిరాజులకు కౌలుకిచ్చినట్టు జ్ఞానదేవ్ రెడ్డి ద్వారా నాకు తెలిసింది. మీడియాలో వస్తున్నట్టు తోటలో అసాంఘిక కార్యకలాపాలు జరిగి ఉంటే నాకు ఎలాంటి సంబంధం లేదు. నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా ప్రజాసేవలో నిమగ్నమైన. ఇదేం ప్రజాసేవ? కోడి పందాలు. మరి మీకు ఏమి తెలియదా? 10 ఎకరాల ఫామ్ హౌస్లో ఏం నడుస్తున్నది అని మళ్ళీ మీరే చెప్తున్నారు నా మేనల్లుడికి ఇచ్చినా అని. ఇంత ఘోరంగా తయారయ్యారు చూడండి. జనాలేమో పాపం తిండి లేక, ఎంత ఘోరమైన పిల్లలకి చదువు లేక, హాస్పిటల్కి పోతే వైద్యం అందక, లీడర్లేమో ఇట్లా ఈ లెక్కన ఉన్నారు. ఎవరు ఆలోచించాలా? ప్రజలే ఆలోచించాలా. ఎలాంటి లీడర్లను ఎన్నుకుంటున్నాం అనేది ప్రజలు ఆలోచించాలి. 2 ఏళ్లుగా కోడి పందాలు జరుగుతున్నాయట. మొయినాబాద్ తొల్కట్టలోని ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్న భూపతిరాజు శివకుమార్ వర్మ. ఇప్పుడు 2 ఏళ్లుగా ఏది మన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో 2 ఏళ్లుగా నడుస్తున్నాయట. మరి నాకు ఏం తెలియదు. నేను ఆయనకి లీజ్కి ఇచ్చిన, మా మేనల్లుడు ఆయన ఎవరికి ఇచ్చిండో, ఫ్లడ్ లైట్లు పెట్టి స్టేజ్లు ఏర్పాటు చేసి దుంకుతుంటే ఎగురుతుంటే నాకు తెలియదట. ఇంత ఘోరంగా ఉంటుందా? పోలీసుల దర్యాప్తులో వివరాలు వెల్లడి. బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నం. జిహెచ్ఎంసీ టికెట్ ఆశించి భంగపాటు. ఏపీకి చెందిన మాజీ మంత్రి కొడుకుతో స్నేహం. గతంలో క్రికెట్ బెట్టింగ్లో అప్పట్లోనే కేసు అయిందట. ఫామ్ హౌస్ యజమాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి పోలీసుల నోటీసు. డ్రగ్స్, క్యాసినో, అంతర్జాతీయ దొంగలకు బాస్ కేటీఆర్. ఎవరు? కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఈ విచారణ చేస్తే ఇట్లాంటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇట్లాంటి ఫామ్ హౌస్లు ఎన్ని ఉన్నాయాడా? చీ 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 చీ. వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు? ఇక మొత్తం రాసుకుంటూ వచ్చారు. ఇక కోడి పందాల కోసం ప్రత్యేకంగా బరి. కోళ్ల మధ్య పోరును చూసేందుకు ప్రత్యేకంగా చుట్టూ గ్యాలరీలు. రాత్రిళ్ళు కూడా పందాలను వీక్షించేందుకు ఫ్లడ్ లైట్లు. పందాలతో పాటు క్యాసినోలో డబ్బులు వెదజల్లే వారి కోసం భారీ స్థాయిలో మద్యము, భోజన ఏర్పాట్లు. ఇదంతా మొయినాబాద్ సమీపంలోని తొల్కట్ట ఫామ్ హౌస్ కేంద్రంగా ఇన్నాళ్ళు జూద క్రీడలు నడిపిన భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ గురించి. అయితే ఆయన అక్కడ 2 ఏళ్లుగా పందాలు నిర్వహిస్తున్నట్టు తేలడం విశేషం. శివకుమార్ రాజకీయాల్లోకి రావాలని, నేతగా ఎదగాలని ప్రయత్నాలు చేసి చివరికి కోడి పందాలపైన దృష్టి పెట్టిండట. ప్రస్తుతం మోకిలాలో ఉంటున్న ఆయన 2018లో కేపీహెచ్బిలో ఉండేవాడు. అప్పట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున హైదర్గూడ కార్పొరేటర్గా పోటీ చేయాలి అనుకున్నాడు. అప్పటి ప్రభుత్వంలో మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద 25 లక్షల అంబులెన్స్ వితరణ చేసి రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడట. ఏది? పేకాట ఆడి కోడి పందాలు ఆడిచ్చి అందులో వచ్చిన పైసలతోని 25 లక్షలు ఇచ్చిండట. అప్పటి నుంచి బీఆర్ఎస్ శ్రేణులకు దగ్గరయ్యిండు. గత సంక్రాంతికి ఏపీలోని భీమవరంలో పెద్ద ఎత్తున జరిగిన కోడి పందాల్లో ప్రముఖ పాత్ర పోషించిండు. 10 రోజుల పాటు అక్కడే ఉన్నాడు. 3 ఏళ్ల క్రితం మోకిలాకు మారిండు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మరీ ఫామ్ హౌస్లో ఏ రోజు పందాలు జరుగుతాయనే సమాచారాన్ని చేరవేస్తున్నాడు. కోడి పందాలతో వార్తల్లోకి ఎక్కిన శివకుమార్ వర్మ 2018కి ముందు క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించేవాడు. దీనికి సంబంధించి అతడిపైన కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత నేతగా ఎదిగేందుకు చేసిన ప్రయత్నాలు చేసి విఫలమవడంతో కోడి పందాలపైన దృష్టి పెట్టింది. బతుకుదెరువు కోసం భీమవరం నుంచి హైదరాబాద్కు వచ్చిన వారిలో కొందరు నుంచి శివకుమార్ కోళ్లు కొంటున్నాడు. ఆ ఫామ్ హౌస్లో కోడి పందాల కోసం నగరం నుంచే కాకుండా ఏపీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో బడాబాబులు వస్తుంటారట. శివకుమార్ వర్మకు వైసీపీకి చెందిన మాజీ మంత్రి కుమారుడు, హత్య కేసులో ఇటీవలే జైలుకు వెళ్లిన వ్యక్తితో మరిన్ని సంబంధాలు ఉన్నాయట. ఏం దుర్మార్గం! 55 కార్లు వచ్చినాయట చూడురా మొన్న. 55 కార్లు. ఇట్లాంటి దొంగలతోని వీళ్ళు దోస్తీలు. ఏం కథ ఇది? మళ్ళీ నాకేం తెలియదు, మాకు సంబంధమే లేదు.